హాయ్ ఎవ్రీవన్, ఇది వచ్చేసి కాజల్ కర్రీ అనమాట. ఫస్ట్ శుభ్రంగా కాజల్ని కడిగేసుకుని దానిలో కొంచెం పసుపు సాల్ట్ వేసుకుని ఉడికించేసుకోవాలి బాగా, వాటర్ అంతా ఇంకిపోయేటట్టు. నెక్స్ట్ వచ్చేసి 2 ఆనియన్స్ కట్ చేసుకుని స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని ఒక పచ్చిమిరపకాయ ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి. దీనిలో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం పసుపు వేసుకుని బాగా వేయించుకోవాలన్నమాట. స్టవ్ సిమ్లో పెట్టుకుని నెక్స్ట్ ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా కాజాలు, అవి కూడా వేసేసుకోవాలి. అయితే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాగా. కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం మగ్గనివ్వాలి. 1 స్పూన్ కారం వేసుకుని కొంచెం పొడి మసాలా కొత్తిమీర వేసుకుంటామేనండి. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.